హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం పేటిఎం యాప్లో మన బ్యాంక్ అకౌంట్ని ఎలా యాడ్ చేయాలి అని నేర్చుకోబోతున్నాము. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండేది. ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. సో ఫ్రెండ్స్, మీ ఫోన్లో ఉన్న పేటిఎం యాప్ ఓపెన్ చేయండి. పేటిఎం యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పేటిఎంని అయితే అప్డేట్ చేయండి. అప్డేట్ చేసినట్లయితే మీకు కొత్త ఆప్షన్స్ వస్తాయి అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రిజాల్వ్ అవుతాయి అన్నమాట అప్డేట్ చేయడం వల్ల. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మీరు గమనించినట్లయితే లాట్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రొఫైల్ బటన్ ఏదైతే ఉందో ఈ ప్రొఫైల్ బటన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేసినట్లయితే యాడ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. ఓకేనా, ఫైన్. అండ్ ఇప్పుడు యాడ్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇండియాలో ఉన్న బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని బ్యాంక్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఓకేనా, ఇందులో మీదే బ్యాంకో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పేటిఎంలోకి మీరు కొత్తగా లాగిన్ అవుతున్నట్లు కూడా కొత్తగా లాగిన్ అయితే కనుక మీరు యాడ్ అకౌంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి కొత్తగా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ యాడ్ అయి ఉంటే కొత్తగా ఇంకొక బ్యాంక్ అకౌంట్ యాడ్ చేద్దాం అనుకుంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క ఫోన్ నంబర్ ఏదైతే ఉందో ఆ 2 బ్యాంక్ అకౌంట్స్కి ఆ యొక్క బ్యాంక్లో లింక్ అయ్యి ఉండాలి. ఆ ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉంటేనే ఇక్కడ మీకు ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది రిజిస్టర్ అవుతుంది, లేకపోతే అవ్వదనమాట. సో ఇది గమనించాలి. సరేనా ఫ్రెండ్స్? అయితే నాది ఎస్బీఐ బ్యాంకు. జస్ట్ మీకు నేను నా బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఆల్రెడీ నేను యాడ్ చేస్తాను. జస్ట్ మీకు చూపించాలని చూపిస్తున్నాను. ప్రాసెస్ ఎలాగో చెప్తున్నాను అనమాట. ఓకేనా, ఇక్కడ మీ బ్యాంక్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. నాది ఎస్బీఐ బ్యాంక్ నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మింగ్ యువర్ ఎస్బీఐ బ్యాంక్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అకౌంట్ లింక్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. ఓకేనా, ఆల్రెడీ మీకు అకౌంట్ ఉన్నట్లయితే ఈ విధంగా అకౌంట్ లింక్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చి ఇక్కడ మీకు మీ అకౌంట్ లింక్ అయినట్లు ఎక్కడ కనిపిస్తుంది అంటే కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ యూపీఐ పేమెంట్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. ఈ యొక్క ఆప్షన్లో మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయి ఉన్నవి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా చూడండి, నాది 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఆ 3 బ్యాంక్ అకౌంట్స్ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా లింక్ అయిపోయాయి. ఇందాక మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు మీ యొక్క మొబైల్ నంబరు మీ యొక్క బ్యాంక్ వెరిఫికేషన్ జరుగుతుంది. పేటిఎం వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అనేది వితిన్ సెకండ్స్లో లింక్ అయిపోద్ది అనమాట, యాడ్ అయిపోద్ది. ఓకేనా, యాడ్ అయిపోయిన బ్యాంక్ అకౌంట్స్ మీకు ఈ విధంగా ఇలాగ కనిపిస్తాయి. ఓకే, సో ఈ విధంగా మీరు మీ బ్యాంక్ అకౌంట్స్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, పేటిఎంలో. సో ఇంకా మీరు ఏదైనా చేద్దాం అనుకుంటే ఇక్కడ ఈ యారో మార్క్స్ ఏవైతే ఉన్నాయో దీనిపైన క్లిక్ చేసి మీరు ఏదైనా యూపీఐ పిన్ కానీ ఏదైనా సెట్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత డిఫాల్ట్ బ్యాంక్ టు రిసీవ్ మనీ, చెక్ బ్యాలెన్స్, యూపీఐ పిన్, అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఓకే, మీరు ఏదైనా చేంజ్ చేసుకుందాం అంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదా అదే విధంగా ఉంచాలనుకుంటే అదే విధంగా ఉంచవచ్చు. ఓకే, మీరు యూపీఐ పిన్ కనుక సెట్ చేసుకున్నట్లయితే మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసే టైంలోనే మీకు సెట్ యువర్ యూపీఐ పిన్ అని చెప్పేసి ఆప్షన్ కూడా వస్తుంది. ఆటోమేటిక్గా లింక్ అవ్వకుండా బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి సెట్ యువర్ యూపీఐ పిన్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. నేను ఆల్రెడీ లింక్ చేయడం వల్ల నాకు ఆప్షన్ చూపించలేదు. మీరు కొత్తగా లింక్ చేసినట్లయితే కనుక యూపీఐ పిన్ సెట్ చేసుకోమని ఆప్షన్ అయితే వస్తుంది. ఒకవేళ ఆటోమేటిక్గా లింక్ అయిపోయినట్లయితే మీరు ఇందులోకి వచ్చి మీరు యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫైనల్గా నేను ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఏంటంటే మీ యొక్క పేటిఎంలో బ్యాంక్ అకౌంట్ లింక్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ మర్చిపోయినట్లయితే పేటిఎంలో మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఎలా చూడాలి అవసరమైనప్పుడు అని చెప్పేసి దానిపైన వీడియో అయితే చేశాను. వీడియోని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, మీకు మనీ ఎర్న్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ మీరు వీడియోస్ని షేర్ చేస్తూ మనీ అనేది ఈజీగా ఎర్న్ చేయొచ్చు అనమాట. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మీకు ఏమైనా డౌట్ వస్తే నాకు మెసేజ్ అయితే చేయండి, నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది వాళ్ళ వీడియో. బ్యాంక్ అకౌంట్ని పేటిఎంలో ఎలా యాడ్ చేయాలని చెప్పి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.